హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఐడియాస్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటున్నారో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ ఆ ప్రాజెక్ట్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సి ప్లస్ ప్లస్ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో యాడ్ చేయడం వల్ల మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఈ సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది బుక్ షాప్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఒక బుక్ స్టోర్ లాంటిది అన్నమాట. సో కలెక్షన్ ఆఫ్ బుక్స్ లాంటివి మీరు ఆన్లైన్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే కనుక ఈ ఆన్లైన్ బుక్ స్టోర్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో మీరు సింపుల్గా ఈ ఆన్లైన్ బుక్ స్టోర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే సి ప్లస్ ప్లస్లో డిక్షనరీస్ యూజ్ చేసుకుని మీరైతే చేయొచ్చండి. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆన్లైన్ మ్యూజిక్ ప్లేయర్ అనేది కూడా మనం సి ప్లస్ ప్లస్ యూజ్ చేసి అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. దీనికి కావాల్సిన లైబ్రరీస్ కానీ మాడ్యూల్స్ కానీ ఏంటో 1 by 1 అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యూజిక్ ప్లేయర్ మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకుంటే సో దీనికి మనం క్యూటీ అని ఒక క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుందండి. సో ఈ క్యూటీ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకి GUI కాంపోనెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయండి. సో ఇది మనం డెస్క్టాప్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తామండి. అండ్ ఇంకొక లైబ్రరీ వచ్చేసరికి సింపుల్ అండ్ ఫాస్ట్ మల్టీమీడియా లైబ్రరీ SFML. ఈ లైబ్రరీ అనేది కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మల్టీమీడియా కాంపోనెంట్స్ అనేవి మనం డెవలప్ చేయడానికి ఈ లైబ్రరీ అనేది యూజ్ చేస్తామండి. సచ్ యాజ్ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆడియో కానివ్వండి అండ్ విండో మేనేజ్మెంట్ సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ లైబ్రరీ యూజ్ చేసి అయితే మనం డెవలప్ చేస్తాం. ఇంకొక లైబ్రరీ వచ్చేసరికి ట్యాగ్ లైబ్రరీ అండి. ఈ ట్యాగ్ లైబ్రరీలో వేరియస్ ఆడియో ఫైల్ ఫార్మాట్స్ లాంటివి ఉంటాయి. లైక్ MP3, FLAC ఇలాంటి ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ ట్యాగ్ లైబ్రరీ అయితే హ్యాండిల్ చేస్తుందండి. అండ్ నెక్స్ట్ SQL లైట్ అండి. ఇది SQL అనేది ఒక డేటాబేస్ మాట. సో సి ప్లస్ ప్లస్ అప్లికేషన్స్ ఎంబెడెడ్ చేసుకోవడానికి ఈ SQL లైట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ స్టోరింగ్ మెటా డేటా కానివ్వండి అండ్ ప్లేలిస్ట్ మేనేజ్ చేయడానికి కానివ్వండి, మన మ్యూజిక్ లైబ్రరీని హ్యాండిల్ చేయడానికి ఈ SQL లైట్ అనేది అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా మనం ఈ లైబ్రరీస్తో డెవలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఈ రెస్టారెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అండి. అండ్ క్విజ్ అప్లికేషన్, ఇది మన బేసిక్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్తో ఈ క్విజ్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు, క్విజ్ అప్లికేషన్ అనేది. సో మూవీ టికెట్ బుకింగ్ సిస్టమ్, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో కోర్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చండి. సో సి ప్లస్ ప్లస్లోని ఊప్స్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్, మెంబర్ ఫంక్షన్ వీటిని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ అయితే మనం డెవలప్ చేయొచ్చండి. అండ్ కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, స్ట్రింగ్ మ్యానిపులేషన్, డేటా ఎన్క్యాప్సులేషన్, ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్. సో ఇవన్నీ మీకు ఐడియా ఉంటే కనుక ఈ ప్రాజెక్ట్ అనేది కోర్ కాన్సెప్ట్స్తోనే డెవలప్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో.
అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.